నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వలి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి హెలికాప్టర్లో వచ్చారు. మనందరికీ తెలుసు, ఆయన హెలికాప్టర్లో దిగిన తర్వాత ఇక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో. ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా హెలికాప్టర్ను చుట్టుముట్టేయడం, జగన్ గారిని చుట్టుముట్టేయడం, అక్కడ విపరీతంగా ఒక గందరగోళమైనటువంటి వాతావరణం కనిపించింది. దీని మీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇంత జనం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం భద్రత కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. కనీసం పోలీసుల్ని అక్కడ పెట్టి భద్రతను సరిగ్గా పర్యవేక్షించలేకపోయింది. ఒక కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి మాట్లాడినట్టు పరిస్థితుంది. ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయింది. హెలికాప్టర్ పైలట్ అలాగే కో పైలట్ ఇద్దరిని కూడా ఈరోజు చెన్నై కొత్తపల్లికి పోలీస్ స్టేషన్కి పిలిచారు, విచారిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని కూడా విచారించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇక్కడ కొన్ని ప్రధానమైనటువంటి అనుమానాలు ఉన్నాయండి. ఎందుకంటే ఇక్కడ జనం వచ్చేశారు, హెలికాప్టర్ విండీ షీల్డ్ దెబ్బతింది, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇందులో ప్రయాణం చేయడానికి వీలు లేని సాంకేతిక సమస్య ఏర్పడిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. అసలు అక్కడ ఏం జరిగింది, ప్రస్తుతం పోలీసులకి ఉన్నటువంటి అనుమానాలు ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరుగుతుందో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇక్కడ విండ్ షీల్డ్ దెబ్బతింది, కార్యకర్తలు వచ్చి మీద పట్టడంతో ఒక కుట్రపూరితంగా కొంతమంది వ్యవహరించడంతో హెలికాప్టర్లో సాంకేతిక సమస్య వచ్చింది, విండ్ షీల్డ్ దెబ్బతింది అని చెప్పేసి అంటున్నారు. నిజంగా విండ్ షీల్డ్ దెబ్బతింటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేయడానికి వీలు కాని సాంకేతిక సమస్య ఉంటే పైలట్ కో పైలట్ ఎందుకు వెళ్ళిపోయారండి? పైలట్ కో పైలట్ ఎట్లా ప్రయాణం చేశారండి? అందులో ఇది ఒక ప్రధానమైన అనుమానం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేస్తే సాంకేతిక సమస్య ఉంది, అలాంటి మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇందులో ప్రయాణం చేయడం సేఫ్ కాదు అన్నవాళ్ళు, మరి పైలట్ కో పైలట్ ప్రాణం ఏదైనా ప్రాణమే కదండి. ఏదైనా ఇబ్బంది ఏర్పడితే, హెలికాప్టర్కి ఏమైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు పోతాయి కదా. మరి వీళ్ళు ఎట్లా వెళ్ళిపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు అట్లా బెంగళూరులో రోడ్డు మార్గానికి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు ఇటు నుంచి ఇటు ఏ విధంగా వెళ్ళిపోయారు? ఇది ఒక ప్రధానమైనటువంటి అనుమానం. రెండోది, టెక్నికల్ సమస్య వచ్చింది, సాంకేతిక సమస్య వచ్చింది, విండ్ షీల్డ్ దెబ్బతింది అనుకున్నప్పుడు టెక్నికల్ పర్సన్స్ని పిలవాలి. హెలికాప్టర్ టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎవరైతే ఆ పరిష్కారం చూపిస్తారో ఆ టెక్నీషియన్స్ని పిలిచి, ఈ హెలికాప్టర్ నిర్వహణ సంస్థ ఏదైతే ఉందో ఆ ఏవియేషన్ కంపెనీ, చిప్సాన్ అనే కంపెనీ, బెంగళూరు కంపెనీ అది, ఆ కంపెనీ టెక్నికల్ సిబ్బందిని పంపించి ఒకసారి చూడండి అక్కడ విండ్ షీల్డ్ దెబ్బతిందంట, దాన్ని సెటరేట్ చేయండి అని చెప్పి కొంతమందిని పంపించాలా సిబ్బందిని. వాళ్ళు 1-2 సార్లు చెక్ చేయాలా, ఇప్పుడు బాగుంది, ఇప్పుడు మనం టేక్ ఆఫ్ చేయొచ్చు అని వాళ్ళు ఒక నిర్ధారిస్తే అప్పుడు చేయాలి. కానీ ఆ టెక్నీషియన్ సిబ్బంది ఎందుకు రాలేదు? నిజంగా సాంకేతిక సమస్య ఉంటే దాన్ని ఎందుకు ఇక్కడే సెటరేట్ చేయలేదు? అంటే సాంకేతిక సమస్య ఏమీ లేదా? ముందస్తు ప్లాన్లో ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తిరుగు ప్రయాణం రోడ్డు మార్గంలోనే చేయాలని చెప్పి అనుకున్నారా? దెబ్బతిందని చెప్పి ఒక సాగు చూపించారా? ఇది ఒక ప్రధానమైనటువంటి అనుమానం. ఈ మూడోది, వీళ్ళంతటి వీళ్ళే టేక్ ఆఫ్ చేసుకుని ఎట్లా వెళ్ళిపోతారు? సంబంధిత అధికారులు, ఇక్కడ జిల్లా కలెక్టర్కి కానీ సంబంధిత అధికారులు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మాజీ ముఖ్యమంత్రిని హెలికాప్టర్లో తీసుకొచ్చినప్పుడు మళ్ళీ టేకాఫ్ చేసే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదండి, ఆయన రోడ్డు మార్గంలో వెళ్ళిపోతున్నారు, మేము మా అంతటి మేము వెళ్ళిపోతున్నాము అని చెప్పి కనీస సమాచారం అధికారులకు ఎందుకు ఇవ్వలేదు? అంటే అధికారులు సాంకేతిక సమస్య వస్తే ఇక్కడికి వస్తారుగా, అధికారులు చెక్ చేస్తారుగా, అంటే సమస్య ఏమీ లేదని చెప్పి అధికారులకు తెలిసిపోతుందిగా. ఈ కారణంతోనే హెలికాప్టర్ని వాళ్ళంతటి వాళ్ళే టేకాఫ్ చేసుకుని అధికారులకు చెప్పకుండా వెళ్ళిపోయారా? ఇదొక ప్రధానమైన అనుమానం. మరొక బలమైన అనుమానం ఏంటంటే, వీళ్ళు టేకాఫ్ చేసి డైరెక్ట్గా చిప్సాన్ అనే కంపెనీకి వెళ్ళిపోవాలి. ఈ ఏవియేషన్ కంపెనీ, హెలికాప్టర్ ఎవరిదో, ఏ కంపెనీదో అక్కడ ల్యాండ్ కావాలి. కానీ అక్కడ ల్యాండ్ కాలేదు, ఇక్కడ రాప్తాడు నియోజకవర్గంలో ఎక్కడైతే ల్యాండ్ అయిందో ఇక్కడ లేదు. 2 చోట్ల లేకుండా వేరే ప్రాంతంలో పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? వేరే ప్రాంతం దగ్గర ల్యాండ్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే హెలికాప్టర్ను చూస్తే వాస్తవాలు తెలిసిపోతాయన్న ఒక భయమా? ఎందుకు ఈ 2 ప్లేసుల్లో కాకుండా 3వ ప్లేస్లో ఎవరికి తెలియని ప్లేస్లో పైలట్ ఎందుకు ల్యాండ్ చేశాడు? అంటే వాస్తవాలు తెలిసిపోతాయా? ఇందులో ఉన్నటువంటి నిజాలు తెలిసిపోతాయా? అందుకే వేరే ప్లేస్లో ల్యాండ్ చేశారని చెప్పి పోలీసులు ప్రధానమైన అనుమానాలు. ఈ అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసుకోవటానికి ఒక ప్లాన్ ప్రకారం, కుట్ర ప్రకారం హెలికాప్టర్ దెబ్బతిందని చెప్పి చూపించే దాంట్లో భాగంగా ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేశారని చెప్పి అనుమానం కలుగుతోంది. ఆ అనుమానాలు ఉన్నాయి కాబట్టే కేసు నమోదు చేసి పోలీసులు ఇవాళ పైలట్ కో పైలట్ని విచారిస్తున్నారు. యాక్చువల్గా కూటమి నాయకులు ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే, ఇది వైఎస్ఆర్సీపీ కుట్రలో భాగంగా జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత లేదు అని చెప్పి ప్రజలకి చూపించాలి కాబట్టే ఈ విధంగా చేశారు, ఒక ప్లాన్ ప్రకారం అని చెప్పి వాళ్ళు అనుమానిస్తున్నారు. ఏంటి వాళ్ళ అనుమానం? గుంటూరు మిర్చియాడ్ దగ్గర ఒకసారి
మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ కూడా విపరీతంగా జనాన్ని తీసుకొచ్చారు. గుంటూరు టౌన్లో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంటే గుంటూరులో ఉన్నటువంటి చుట్టుపక్కల నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరినీ పీల్చుకుని అక్కడ జన సమీకరణ చేసి పెద్ద ఎత్తున జనం కనిపించి పోలీసులు భద్రత కల్పించట్లేదు, ఇంత జనం వస్తే కనీసం ఈ జనాన్ని కంట్రోల్ చేసే పరిస్థితుల్లో పోలీసు యంత్రాంగం లేదు, అసలు పోలీసు భద్రతే పెట్టలేదు ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారికి జరగరాంది జరిగితే ఏంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి హత్య కుట్ర ఏమన్నా చేస్తుందో ఈ ప్రభుత్వం, దీన్ని ప్రొజెక్ట్ చేయడంలో భాగంగా వైఎస్ఆర్సీపీ ఈ విధంగా జన సమీకరణ చేసి పెద్ద ఎత్తున పోలీసుల వైఫల్యం చూపించాలని ప్రయత్నం చేస్తోంది అని చెప్పి కూటమి నాయకులు మాట్లాడుతున్నారు. ఇక్కడ హెలికాప్టర్ వచ్చిన దగ్గర కూడా బ్యారికేడ్స్ అన్ని పెట్టున్నాయండి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అప్పటి వరకు కామ్గానే ఉన్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చారో బ్యారికేడ్లు తోసేసి ఒక్కసారిగా హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళిపోయారు. దీని అర్థం ఏంటి, ముందే అక్కడ స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి వస్తే మీరు ఎవరి మాట లెక్క చేయదు, బ్యారికేడ్లు తోసుకుని అక్కడికి వెళ్ళిపోండి, హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళండి, గందరగోళం చేయండి, మనం జగన్మోహన్ రెడ్డి గారికి మీద కుట్ర జరుగుతుందని చూపించాలి, ఈ విధంగా పోలీసుల నిర్లక్ష్యం ఉందని చెప్పి చూపించాలి, కాబట్టి మీరు ఇదంతా చేయండి అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారమే కార్యకర్తలుగా అక్కడ ఉసిగొలిపారా, ఇది కూడా కూటమి నాయకులు వ్యక్తం చేస్తున్నటువంటి ఒక అనుమానం. సో వీటన్నింటి మీద లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఆయన ఒక కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారండి. ఈ విధంగా జన సమీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఆయన ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు, అక్కడ పరామర్శిస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఇది సరిపోతుంది కదా? అంటే ఎక్కడెక్కడో వేరే వేరే ప్రాంతాల నుంచి జిల్లాల నుంచి కూడా కార్యకర్తలను తీసుకురావాల్సినటువంటి అవసరం ఏంటి, ఆ ఉద్దేశం ఏంటి? నిజంగా మీరు ఒక బహిరంగ సభ పెట్టుకుంటే పర్మిషన్ తీసుకొని ఒక దగ్గర బహిరంగ సభ పెట్టుకుని లక్షలాది మందితో పెట్టుకోవచ్చు, మీకు ఆ రైట్ ఉంది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా బహిరంగ సభ పెట్టుకోవచ్చు, జన సమీకరణ చేయొచ్చు. కానీ ఇక్కడ ఉద్దేశం ఒక రకంగా కనిపిస్తోంది, జనాలను తీసుకువచ్చే ఉద్దేశం వేరొకటి ఉంది. ఈ అనుమానం కూటమి నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారమే జగన్మోహన్ రెడ్డికి భద్రత లేదు, ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పి ప్రజల్లో కూటమి ప్రభుత్వాన్ని చులకన చేసే దాంట్లో భాగంగా కుట్రపూరితంగా జరుగుతుందని చెప్పి కూటమి నాయకులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం, అనుమానం. సో డెఫినెట్గా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కాబట్టి వాస్తవాలు తెలుస్తాయి. చాలా కొద్ది రోజుల్లోనే అన్ని వాస్తవాలు బయట పడతాయని చెప్తున్నారు. నిజంగా టెక్నికల్ ఇష్యూ ఉందా, ఇష్యూ ఉంటే ఎందుకు ఈ విధంగా చేయలేదు, ఎందుకు అధికారులకు సమాచారం లేదు, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఇది కుట్ర ఉందా లేదా అన్నది కూడా చాలా షూర్గా 1-2 రోజుల్లోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తోంది ఈ ఘటన జరిగిన తర్వాత? ఇప్పుడు కో పైలట్ని విచారిస్తున్నారు. ఈ ఘటన మీద ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఇది కూటమి కుట్రనా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేస్తున్నటువంటి కుట్రనా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.